ఉమ్, ఉమ్, ఉమ్. చాలు, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన నాయన, ఈ రాత్రి మీ పాద సన్నిధికి చేరే కృపనిచ్చినందుకు వందనాలు. అల్పుడైన నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రం. నాయనా, నీ సంఘములో నీ బిడ్డలతో మాట్లాడండి. మాట్లాడువాడు నేను కాదు, నీవు. నాయనా, నా స్వరము మరుగు చేసి మీ స్వరము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి సంపూర్ణంగా నీ వైపుకు త్రిప్పి నీ రాజ్యము కొరకు సిద్ధపరచండి. మీరే మహిమ పొందుకోమని యేసు ఉన్నతమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివాం. ఇది అందరికీ తెలిసిన వాక్యమే, కొత్తగా ఏముండదు. కానీ ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడని ఒక ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు మనందరితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. త్రోవ పక్కనున్న అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఈ అంజూరపు చెట్టు కొరకు ధ్యానం చేసే ముందు మత్తయి సువార్త ఎవరు రాశారు అని అంటే, మత్తయి సువార్త ఎవరు రాశారు? మీ సేవకులు, అద్భుతమైన వర్తమానం అందించే సేవకులు. నేను కొత్తగా చెప్పేమేమి ఉండవు, కానీ నేను వచ్చాను గనుక, నన్ను పిలిచారు గనుక కొన్ని మాటలు చెప్పాలి గనుక చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త మత్తయి గారే రాశారు. ఎవరు రాశారు? ఈ మత్తయి ఎవరు అని అంటే, యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒకడైన శిష్యుడైన మత్తయి. ఈ మత్తయి వృత్తి ఏమిటి అని అంటే సుంకపు గుప్తాధారుడు. ఈ మత్తయి గారు వృత్తి ఏంటి? కొంచెం స్వరాలు పెంచి చెప్పండి అమ్మా. అంటే పన్ను వసూలు చేసేవాడు. ఈ మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు కలిగిన పుస్తకం. ఈ మత్తయి సువార్తలో 1071 వచనము కలిగిన పుస్తకం. వింటున్నారా? మత్తయి అనగా అర్థం ఏమిటి అని అంటే యెహోవా దానము. మత్తయి అనగా అర్థం ఏమిటి? గట్టిగా చెప్పాలి. యెహోవా దానం. యేసు ప్రభు దానము చేయకపోతే ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చుండేవారము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి అను పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా దానం. ఏమి దానము చేశాడని నువ్వు యెహోవా దానము అని అంటావు అని అంటే, యేసు ప్రభు దానాలు చాలా చేశాడు. అందులో ప్రాముఖ్యమైనవి 3 పరిచయం చేసి నేను ముందుకు వెళ్తాను. ఏమిటి ప్రాముఖ్యమైనవి అని అంటే, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తన శరీరాన్ని దానం చేశాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని దానం చేశాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని దానముగా పెట్టాడు మనకి. 3 దానాలు చేయగలిగితేనే ఆ దానాలు పొందుకున్న నీవు నేను ఇంత సురక్షితముగా దేవుని సన్నిధిలో కూర్చున్నాం. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అయితే ఇక్కడికి నేను ముగిస్తున్నాం, ముందుకు వెళుతున్న చదవబడిన వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. త్రోవ పక్కనున్న అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వెళ్ళాడో. నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా. నేను ముందుకు వెళ్తూ ఉంటా, మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతూ ఉంటా. మీరు చెప్పండి, మనం త్వరగా ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. యేసు ప్రభు త్రోవ పక్కనున్న అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వినాలి వినాలి వినాలి. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దీని దగ్గర ఏమైనా దొరుకునేమో అని ఆశతో వెళ్ళాడని మనం ఇక్కడ రాయబడి ఉంది, మనం చదివాం. ఇదే మాట ఇంకో సువార్తలో కూడా రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 12-14 వచనాలు చదవండి. ఇదే మాట. మరునాడు ఆయన బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను.
దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్తలో చదవబడినప్పుడు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదని రాయబడి ఉంది. మార్కు సువార్తలో అది పండ్ల కాలము కాదు అని రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్తలో ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. మార్కు సువార్తలో అది పండ్ల కాలము కాదు. ఇక్కడ క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ విశ్వాసపు జీవితంలో అనేకమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ప్రశ్నకు సమాధానం చాలామంది అనుకుంటూ ఉంటారు, అంజూరపు చెట్టును సృష్టించిందే దేవుడు కదా, దాని దగ్గర ఎప్పుడు ఏ సీజన్లో కాయలు ఉంటాయో దేవునికి తెలీదా, కాయలు లేనప్పుడు దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు అడగటం ఇది న్యాయమా అని చాలామందికి ప్రశ్న. అయితే తర్జుమా చేసేటప్పుడు బైబిల్లో అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. బైబిల్ తప్పు అని అట్లా తర్జుమా అంటే రాసే విధానము సరిగ్గా లేకపోవడం వల్ల దీనికి చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి పండ్ల కాలము కాదు, అది కోత కాలము కాదు అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్తలో అది పండ్ల కాలము కాదు అని ఉంది. చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి అది కోత కాలము కాదు. కోత కాలము కాదు అని అంటే అంజూరపు చెట్టు దగ్గర ఏముండాలి? కాయలు ఉండాలి. దేవుడు వచ్చినప్పుడు అంజూరపు చెట్టు దగ్గర ఏమి కనబడలేదు, కాయలు కనబడలేదు. ఇక్కడ వినాలి. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వింటే దేవుడి రాత్రి మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఒక ప్రశ్నతో దేవుని సన్నిధిలో కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. త్రోవ పక్కనున్న అంజూరపు చెట్టు పచ్చగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, విశాలంగా ఉంది, చాలా క్షేమంగా ఉంది. కానీ దాని దగ్గర దేవుడు చూచిన ఫలము కనబడలేదు. ఆకలి కలిగిన దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా దొరుకునేమో అని ఆశతో వెళితే ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఇంకొక ప్రశ్న, దేవుడే సృజించాడు కదా, దేవుని వాక్యము అనేక చోట్ల చెప్తుంది దేవుడు కునుకడు, నిద్రపోడు, ఆకలి గొని ఉండలేదు, ఆకలి వేయదు దేవునికని చాలా చోట్ల బైబిల్లో చెప్పాడు కదా, మరి దేవునికి అంజూరపు చెట్టు విషయంలో ఎందుకు ఆకలి వేసింది అని ప్రశ్న. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవునికి ఆకలి వేయదు కదా, ఎందుకు దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలమును కోరాడు? ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దేవుడు ఈ అంజూరపు చెట్టు ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని బలపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అంజూరపు చెట్టు ద్వారా మన జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వచ్చాడు, కానీ మరి ఏమీ కనబడలేదు. ఈ అంజూరపు చెట్టు దగ్గరికి రావటము, దేవుడు రావటము, ఇది దేనికి సూచనగా ఉందో తెలుసా? దేవుని రాకడకు సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వచ్చాడు గనక దీని దగ్గర ఏమి కోరాడో అది కనపడలేదు. ఎందుకు దేవుడు వచ్చాడు అనంటే ఇది దేవుని రాకడకు సూచన. ఈ అంజూరపు చెట్టు స్థానములో ఈరోజు నిన్ను నన్ను పెట్టుకొని పోల్చుకొని ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే మన ఆత్మీయ జీవితం బలపరచబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అంజూరపు చెట్టు దగ్గరికి ఎలాగైతే దేవుడు వచ్చాడో రేపటి దినాన రెండవ రాకడలో దేవుడు మన దగ్గరికి రాబోతున్నాడని ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. దేవుని మొదటి రాకడ అయిపోయింది. ఇప్పుడు మిగిలి ఉన్నది ఏమిటి? రెండవ రాకడ. మనకి దేవుడు మొదటి రాకడలో ఎందుకు వచ్చాడో మనకి చాలా వాక్యాల ద్వారా పరిచయం చేశాడు, చెప్పాడు. నశించే దానిని వెతక రక్షించడానికి వచ్చానన్నాడు, పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి వచ్చానన్నాడు. దేవుడికి ఎవరైతే పాపములు పడిపోయిన వారిని లేవనెత్తడానికి దేవుడు వచ్చానని చెప్పాడు మొదటి రాకడలో. ఇప్పుడు రెండవ రాకడలో పాపుల కొరకు రావట్లేదు, రెండవ రాకడలో పడిపోయిన వారి కొరకు రావట్లేదు. రెండవ రాకడలో నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగకపోతే నీ కోసం రావట్లేదు. దేవుడు ఎవరి కోసమైతే వస్తున్నాడో తెలుసా? ఫలము కలిగిన వారి కొరకు వస్తున్నాడు. హల్లెలూయా. ఫలము కలిగిన వారి కొరకు దేవుడు రాబోతున్నాడు.
దేవుడు వచ్చినప్పుడు మనల్ని చూస్తాడు. మన దగ్గర దేవునికి కనపడవలసినవి కనపడ్డాయా, దేవుని రాజ్యములో ఉంటాం. దేవునికి కనబడవలసినవి కనబడకపోతే అంజూరపు చెట్టుని ఏమన్నాడు, శపించాడు. అది తక్షణమే. ఇది దేనికి సూచన తెలుసా? పాతాళానికి సూచన. దేవుని రాకడలో వస్తాడు, మనల్ని చూస్తాడు. దేవునికి కనబడవలసినవన్నీ మనలో కనబడితే దేవుని రాకడలో ఎత్తబడతావు. దేవునికి కనబడవలసినవి మనలో కనబడకపోతే మనం అంజూరపు చెట్టు వలె పాతాళములో ఎండిపోతాం, కాలిపోతాం. ప్రియా దేవుని బిడ్డ, వినాలి వినాలి వినాలి. అంజూరపు చెట్టు స్థానములో మనల్ని పెట్టుకోమన్నాను కదా. అంజూరపు చెట్టు ఎంత ఎత్తు ఎదిగిద్దంటే 25 అడుగుల వరకు ఎదిగిద్ది. ఎంత ఎత్తు, ఎంత విశాలముగా పెరిగిద్ది, ఎంత విశాలముగా అది ఉండగలదంటే 30 నుంచి 40 అడుగుల వరకు విశాలంగా పెరగగలదు. అంజూరపు ఆకులు దేనికి అంటే దిగంబరత్వాన్ని కప్పుని ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు, మేము దిగంబరులమని ఎరిగినప్పుడు వారి దిశములకు ఏమి కట్టుకున్నారంటే అంజూరపు ఆకులు కట్టుకున్నారని పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలం. ఆదికాండ గ్రంథములో కనబడుతుంది. అంజూరపు చెట్టు మానవుల జీవితానికి చాలా దగ్గరగా ఉంది. ఈ అంజూరపు చెట్టు ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, వినాలి. ఇక్కడికి మీకు అర్థమైపోయింది, అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వచ్చేసాడు. అంజూరపు చెట్టుని సృజించింది ఎవరు? అమ్మా గట్టిగా చెప్పండి అమ్మా. నేను ఏలూరు నుంచి వచ్చి గట్టి గట్టిగా అరుస్తుంటే మీరు ఎక్కడోళ్ళు కూడా అరవలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎంత గట్టిగా అరిచి ప్రభుని స్తుతిస్తారో బీపీ ఎగిరిపోద్ది, షుగర్ ఎగిరిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. అంజూరపు చెట్టు ఎప్పుడైనా ఊహించుంటుందా దేవుడు నా దగ్గరికి వస్తాడు, నన్ను ప్రశ్నిస్తాడని? అంజూరపు చెట్టును సృజించిందే దేవుడు. అంజూరపు చెట్టు అంత విశాలముగా పెరగడానికి కృప చూపించిందే దేవుడు. అంజూరపు చెట్టు అంత ఆరోగ్యంగా ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. అయితే అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వచ్చేసాడు. ఈరోజు దేవునికి కావాల్సింది నువ్వు ఎంత ఎత్తు ఎదిగావో అనే కాదు. ఈరోజు దేవునికి కావాల్సింది నువ్వు ఎన్ని పేరు ప్రత్యేకతలు సంపాదించావో కాదు. ఈరోజు దేవునికి కావాల్సింది నువ్వు ఎన్ని మేడల మిద్దెలు కట్టావో కాదు. ఈరోజు నువ్వు ఎంత సంపాదించావో కాదు. దేవుడికి కావాల్సినవి నీలో కనపడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి కావాల్సినవి మనలో కనపడాలి. అంజూరపు చెట్టు ఎప్పుడు ఊహించలా, అనుకోని రీతిలో దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చేసాడు. ఈరోజు దేవుని రాకడ కూడా కన్ను రెప్పపాటులో జరగబోతుంది. దేవుడు తక్షణమే మన దగ్గరికి రాబోతున్నాడు. దేవుడు వచ్చినప్పుడు నీవు దేవుని ఎదురు నిలబడగలిగిన శక్తిని సంపాదించుకున్నావా? ఈరోజు సంఘాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఈ దేవుని సంఘము దగ్గరికి దేవుడు రాకడలో రాబోతున్నాడు. వచ్చినప్పుడు మనము దేవునికి కావాల్సిన విధంగా మనం ఉన్నామా లేదా? అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వచ్చేసాడు. మామూలుగా మన సహజంగా మన ఇళ్ళల్లో పెంచుకునే చెట్లకి కొన్ని సూచనలు కనపడతా ఉంటాయి. కాలక్రమంలో ఏదైనా చెట్టు వేసామంటే దానికి మొట్టమొదట పువ్వు ప్రారంభిస్తుంది, పూత అంటారు. పూత ప్రారంభిస్తుంది. ఆ పువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ పువ్వులో నుండి కాయలు బయటకు వస్తాయి. అయితే దేవుడు చూచినప్పుడు పూత కూడా కనపడలేదు, కాయలు కూడా కనపడలేదు. దేవుడు చూచినప్పుడు అంజూరపు చెట్టు దగ్గర పూత కనపడలేదు, కాయలు కనపడలేదు. అంజూరపు చెట్టు అనుకోలేదు ఎప్పుడు నన్ను సృజించాడు కానీ, నేను ఇంతగా పెరగడానికి దేవుడు సహాయం చేశాడు కానీ, నాకు అవసరాన్ని బట్టి వర్షాన్ని పంపించి నేను ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు అనేక విధాల సహాయం చేశాడు కానీ, నా దగ్గరికే వచ్చి ప్రశ్నిస్తాడని ఎప్పుడు అంజూరపు చెట్టు అనుకోలేదు. కానీ దేవుడు ప్రతి దానిని ప్రశ్నించగలిగిన శక్తివంతమైన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు వస్తాడు. వచ్చినప్పుడు దేవునికి కావలసినవి మనలో కనబడుతున్నాయా లేదా? అంజూరపు చెట్టు ఊహించలే. సహజంగా దేవుడు మానవునికి కావాలని దేవుడు 3 కాలాలు పెట్టాడు. ఒకటి, ఏంటమ్మా మీ ఊర్లో వర్షాలు పడవా?
అట్టా చూస్తున్నారండి. పడవనుకుంటా ముస్తాబాద్లో వర్షాలు పడతాయమ్మా, ఎండలు ఉంటాయా, చలికాలం ఉంటుందా? దేవుడు 3 కాలాలు పెట్టాడు, కాలానికి 4 నెలలుగా నియమించాడు. కాలానికి 4 నెలలుగా నియమించాడు. అయితే 1 వర్షాకాలం, 2 ఎండాకాలం, 3 శీతాకాలం. అయితే అంజూరపు చెట్టు ఏ కాలములో కాయలు కాయాలి అని అంటే ఆగస్టు నెలలో ఎక్కువగా కాయలు కాస్తాయని చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి. అంటే ఆగస్టు నెల అంటే ఏ కాలం? చలికాలంలో ఎక్కువ అంజూరపు కాయలు కాయాలి. దేవుడు చూసినప్పుడు దాని కాలంలో కూడా అది కాయలు. దేవుడు సీజన్ ఫ్రూట్స్ ఏర్పాటు చేశాడు. ఏ సీజన్కి కావలసిన ఫలాలు ఆ సీజన్కి పెట్టేశాడు. అయితే ఆ సీజన్లో అది కాయవలసిన సమయంలో కూడా అంజూరపు చెట్టు కాయలు కాయట్లేదు. వింటున్నారా? కాయట్లేదు. శీతాకాలంలో కాయవలసిన కాయలు కాయట్లేదు. ఆరోగ్యంగానే ఉంది, పచ్చగా ఉంది, ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదంటే ఆకులు విస్తారంగా ఉన్నాయి. దానికి చాలామంది జీవితాల్లో పేర్లు, ప్రత్యేకతలు, డూబులు ఉంటాయి, కానీ ఆత్మీయ జీవితంలో భక్తి ఉండదు. కానీ అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. అయితే ఇంతసేపు అంజూరపు చెట్టు అని తినేస్తున్నావు నాయన, నువ్వు ఏలూరు నుంచి వచ్చి, మరి ఏంటి కథ? అంజూరపు చెట్టు ద్వారా మా జీవితాలు ఎలా బలపరచబడబోతాయి అని ఆలోచన కలిగితే దానికి దేవుడు ఒక ప్రశ్న. దేవుడు సీజన్లో ఏ చెట్టుకైతే ఏ ఫలమైతే ఫలించమన్నాడో దాని క్రమం చొప్పున అన్నీ ఫలించుకుంటూ వస్తున్నాయి. మానవుని కూడా ఫలభరితమైన జీవితాన్ని జీవించమని దేవుడు చెప్పాడు. అది ఏ ఫలము అని అంటే ఆత్మఫలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఫలము? ఆత్మఫలము. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని సంగమా, నేను ముందుకు వెళ్తున్నాను. ఏ సీజన్లో కాయవలసిన కాయలు ఆ చెట్టులు, ఆ ఫలము, ఆ వృక్షము ఫలిస్తుంది, మనందరికీ ఆహారంగా ఉంటుంది. అయితే దానికి ఒక సీజన్ పెట్టాడు, దానికి ఒక కాలము పెట్టాడు. మానవునికి కూడా ఫలభరితముగా ఉండండి, ఫలించండి అని చెప్పాడు. ఈ ఫలము ఎప్పుడు అనంటే నిత్యము ఫలించే ఫలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు సీజన్తో పని లేదు, నీకు కాలముతో పని లేదు, నీకు సమయముతో పని లేదు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండు నీ ఆత్మీయ జీవితంలో ఫలిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము నిత్యము ఫలించే వారము. చెప్పండి, మనము నిత్యము ఫలించే వారము. మనకి కాలాలతో పని లేదు, ప్రతిరోజు ఫలించాలి. ఎందుకయ్యా ఫలించాలంటే అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వచ్చేసాడు. రేపటి దినాన్న నీ దగ్గరికి, నా దగ్గరికి 2వ రాకడలో దేవుడు రాబోతున్నాడు. వచ్చినప్పుడు నీవు నేను ఫలభరితంగా ఉన్నామా? ఆత్మ ఫలాలు కలిగి ఉన్నావా? ఆత్మ ఫలము కలిగి జీవిస్తున్నావా? ప్రియా దేవుని బిడ్డ, జాగ్రత్త. ఆశీర్వాదం ఇవ్వయ్యా, దీవెని ఇవ్వయ్యా, పిల్లకు ఉద్యోగం ఇవ్వయ్యా, పిల్లవాడికి పెళ్లి చేయనాయనా, అది చేయనాయనా, ఇది చేయనాయనా, ఇల్లు మీద ఇల్లు కట్టినైనా, బంగారం కొన్నానా, అది ఇవ్వనైనా, పక్కింటి వాళ్ళు టీవీ కొన్నారు, నాకు అది ఇవ్వయ్యా, ఫ్రిడ్జినైనా, బీరువైనైనా. ఆ రోజులు ఆ ప్రార్థనలన్నీ అయిపోయాయి. ఈరోజు మిగిలి ఉన్నది ఏమిటో తెలుసా? దేవుని రాకడ, నీ సిద్ధపాటు. దేవునికి స్తోత్రం. మన సిద్ధపాటే మిగిలి ఉంది, దేవుని రాకడే మిగిలి ఉంది. దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి తక్షణమే వచ్చేసాడు. రేపటి దినాన్న మన దగ్గరికి రాబోతున్నాడు. అంజూరపు చెట్టును చూచినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తాడు, చూడబోతున్నాడు, ప్రశ్నించబోతున్నాడు. ప్రశ్నించినప్పుడు మన దగ్గర ఫలముందా? దేవుని ఆత్మతో నింపబడి అన్ని భాషలతో మాట్లాడి దేవుని నిత్యము స్తుతిస్తున్న మనము, ఇంతకాలం భక్తి చేసే మనము, దేవుని ప్రతిరోజు ఆరాధించే మనము అంజూరపు చెట్టులాగా ఎండిపోవడానికా? అంజూరపు చెట్టులాగా మనం కాలి బూడిదైపోవడానికా మన భక్తి? కాదే. దేవుని రాకడలో ఎత్తబడ్డానికి, యుగ యుగాలు ఆయనను స్తుతించడానికి. దేవునికి స్తోత్రం. మన భక్తి వ్యర్థము కాకుండా ఉండాలంటే ఈరోజు అంజూరపు చెట్టు దగ్గర ఫలాలు లేవు, శపించబడింది. రేపటి దినాన దేవుడు మన దగ్గర రాబోతున్నాడు. మనము ఫలము కలిగి జీవించాలి. ఆమేన్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఫలము కలిగి ఉంటున్నావా? ఏమిటయ్యా ఈ ఫలము? ఎలా ఫలించాలి? ఎలా ఫలిస్తే దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు అని నీవు నేను ఒక ఆలోచన కలిగి దేవుని సంఘంలో కూర్చుంటే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు అన్ని పరిచయమైన మాటలే, వాక్యాలే, కొత్తగా ఏముండవు. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, చదువయ్యా, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టు దగ్గర ఫలము లేనందుకు శపించబడింది. ఈరోజు మానవులమైన మనము ఫలము ఫలించాలని దేవుడు చెప్పాడు. దేవుడు రాబోతున్నాడు. దేవుడు మన దగ్గర చూచే ఫలము చెప్తున్నాడు. ఏ ఫలము కలిగి జీవించాలో దేవుడు ఈ రాత్రి మనకు చెప్తున్నాడు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. మనము ఫలించవలసిన ఫలం ఏమిటి? మనం ఫలించవలసిన ఫలం ఏమిటి? ఇప్పుడు వరకు మనం అనుకున్నాం, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆత్మను పొందుకొని ప్రతి దినము ఆత్మలో ఉజ్జీవంగా ప్రభువుని ఆరాధన చేస్తే సరిపోతుంది అనుకుంటున్నావేమో. కాదు. దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, ఆత్మ ఫలము ఫలించాలి. ఆత్మ పొందుకున్న మనము ఆత్మ ఫలము ఫలించాలి. ఆత్మలో మనం ఫలిస్తూ జీవించాలి. దేవుడు వచ్చినప్పుడు ఆత్మ ఫలం అయ్యా నా దగ్గర ఉందని చూపించాలి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఆత్మఫలం ఏమిటమ్మా? ఏంటమ్మా? ఈ ప్రేమ దేవుడు మన పైన చూపించాడు గనుకనే ఎంత క్షేమముగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఇదే ప్రేమ దేవుడు మనల్ని చూపించమంటున్నాడు. ఇదే ప్రేమ దేవుడు మనల్ని ఎలా చూపించమంటున్నాడంటే ఆత్మ ద్వారా ప్రేమించాలి. ఆత్మ ద్వారా. మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? మనకు ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా? మనలో ఉండవలసిన ఫలం ఏమిటో తెలుసా? ప్రేమ. దేవునికి స్తోత్రం. మనలో ఉండవలసిన ఫలం ఏమిటి? ప్రేమ. మరి ఈ ప్రేమ మనం కలిగి ఉన్నామా? శారీరకమైన ప్రేమ కాదు దేవుడు అడిగేది, ఆత్మఫలమైన ప్రేమ. ఎందుకయ్యా నేను ప్రేమ కలిగి ఉండాలంటే, అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వచ్చినట్లుగా రెండవ రాకడలో మన దగ్గరికి రాబోతున్నాడు. అందుకే మనం ఫలము కలిగి జీవించాలి. ప్రేమ అనే ఫలము కలిగి జీవించాలి. మనలో ఉండవలసిన ఫలం ఏమిటి? ప్రేమ. ఎంతమంది ప్రేమ కలిగి జీవిస్తున్నారు? ఎంతమంది దేవుడు అంటున్నాడు నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. దేవుడు అంటున్నాడు కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 కొరింథీ 13వ అధ్యాయం 1 నుండి చదువు నాకు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునై ఉన్నాను. ప్రవచించు వల్ల కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ లేకపోతే ఏమవుతాం? మనం వ్యర్థులం అయిపోతాం అనేది పరిశుద్ధ వాక్యం చెప్తుంది. నీవు మనుషుల భాషలతో మాట్లాడగలిగిన శక్తి ఉండొచ్చు నీకు. దేవుని ప్రవచనాలకు అర్థము చెప్పగలిగిన జ్ఞానములోనికి, అటువంటి అభిషేకములోకి ఉండవచ్చు నీవు. ఎంత భక్తి చేసినా, నీకెంత ధనం ఉండి పేదలకు పంచిపెట్టినా, నీకున్న వస్త్రాలన్నీ పేదలకు ఇచ్చినా, నీకున్న ధనమంతా పేదలకు ఖర్చు పెట్టినా, నీకున్న యావదాస్తి అందరికి పంచిపెట్టేసిన దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, ప్రేమ అనే ఫలము లేకపోతే నీవు నేను వ్యర్థులమంటున్నాడు. ఎందుకయ్యా ప్రేమ కలిగి ఉండాలి అంటే, దేవుడు రాబోతున్నాడు. దేవుని రాకడలో చూసేది ఏమిటయ్యానంటే, నీ దగ్గర నా దగ్గర అంటే ప్రేమ అనే ఫలం.
మనం కలిగి ఉండవలసింది ఏమిటి? ఈ రాత్రి ప్రేమ కలిగి ఉండాలి. కొండలు పిగిలింపగలిగిన విశ్వాస జీవితం మనలో ఉండొచ్చు. గొప్ప ప్రార్థన పరురాలు అయి ఉండొచ్చు, ప్రార్థన పరుడు అయి ఉండొచ్చు. కానీ రాత్రి ప్రభు పరిచయం చేస్తున్నాడు, ప్రేమ లేకపోతే వ్యర్థుడవే. ఎంతకాలము చేసిన భక్తంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. అంజురపు చెట్టు దగ్గర విస్తారమైన ఆకులు ఉన్నాయి, ఆరోగ్యంగా ఉంది, క్షేమముగా ఉంది, కానీ ఏమి లేదు, ఫలము లేదు. ఈరోజు దేవుడు రాబోతున్నాడు, మన దగ్గర ఆత్మ ఫలం ఉందా? ఈ ఫలం ఏమిటి అని అంటే ప్రేమ. ఈ ప్రేమ కలిగి జీవిస్తున్నావా సంగమా? దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి, ఈ ప్రేమను కలిగి మనం జీవిస్తున్నామా? ప్రేమ అనే ఫలము చాలా అవసరం. మనం అనుకుంటున్నాం రక్షణ ఉంటే సరిపోతుందిలే, భక్తి చేస్తే సరిపోద్దులే, దేవుడికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తే సరిపోతుందిలే అనుకుంటున్నామేమో. కాదు కాదు కాదు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను వచ్చినప్పుడు నీ దగ్గర ప్రేమ అనే ఫలం కనపడాలి. దేవుని రాకడ ఎత్తబడడానికి, దేవుని రాజ్యపు వారసత్వాన్ని సంపాదించుకోవడానికి భూమి మీద నీవు నేను కలిగి ఉండవలసింది ఏమిటి అనంటే ప్రేమ అనే ఫలం. ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, అందరితో ప్రేమగా ఉండాలి. మన ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? దేవుని ప్రేమ ఉండాలి, మన ప్రేమ సమానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రేమలో పేద గొప్ప భేదాలు ఉండకూడదు. ఒక ఇంట్లో ఒక తల్లికి 2 కమల పిల్లలు పుట్టారనుకో, ఇద్దరికి ఒకేలాంటి బట్టలు కొంటారు, ఇద్దరికి ఒకేలాంటి జళ్ళు వేస్తారు, ఇద్దరికి ఒకేలాంటి గమ్ములను కొంటారు, ఇద్దరికి ఒకేలాంటి చెప్పులు, ఇద్దరికి ఒకేలాంటి. ఎందుకనంటే వారి కమల పిల్లలు ఎక్కడ వారికి లోపము కనపడకూడదు. ఒకడికి ఒకలాంటిది ఒకరికి ఒకలాంటిది వేస్తే బాగుంటుందా? నేను అంటాను ఈ రాత్రి సమానము, నీ ప్రేమలో సమానత్వం కావాలి. దేవుడు వేసే కొలబద్దకు నీవు చూసే ప్రేమ, నువ్వు చూపించే ప్రేమ సరిపోవాలి. చాలామంది ప్రేమించేస్తున్నాం అయ్యా అనుకుంటారు, కానీ దేవునికి ఇష్టమైన ప్రేమ మనలో ఉండాలి. దేవునికి ఇష్టమైన ప్రేమ మనలో ఉండాలి. చాలామంది ప్రేమిస్తారు, ప్రేమలో లోపాలు ఉంటాయి. అమ్మను ఒకలాగా చూస్తారు, అత్తను ఒకలాగా చూస్తారు. అమ్మగారికి ఏమో నాన్ వెజ్ మాంసం కూరలతో పెడతారు, అత్తగారికి ఏమో పప్పుచారులతో రసాలతో పెడతారు. ఈరోజు నా మాటలు కాదమ్మా, దేవుడు వస్తాడు, దేవుని రాకడ ఒకటి ఉంది. దేవుడు వచ్చినప్పుడు నీ ప్రేమ దేవునికి సరిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వచ్చాడు, ఏమీ కనబడలేదు. శపించాడా లేదా? తక్షణమే ఎండిపోయిందా లేదా? కాలి బూడిదయ్యిందా లేదా? ఈరోజు దేవుడు రాబోతున్నాడు. వచ్చినప్పుడు నీ దగ్గర నా దగ్గర దేవునికి ఇష్టమైన ప్రేమ మనలో కనపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పేద గొప్ప భేదాలు ఉండకూడదు. నీ పేద గొప్ప భేదాలుంటే, ప్రేమలో లోపాలుంటే ఏమవుతుందో తెలుసా? యాకోబు లాంటి జీవితం అయిపోద్ది. తల్లికి అయ్యా అన్నీ పెద్దోడే తీసేసుకుంటాడు రా ఆశీర్వాదాలు, నీకేం మిగిలిలేవు నాన్న, నువ్వు యాసం వేసుకో ఈ ఒక్క పూటకి. తల్లి ప్రేమతో చెప్పింది. ఈ ప్రేమ ఏమయ్యింది? దేశాలన్నీ తిరగాల్సి వచ్చింది. నీ ప్రేమలో లోపాలుంటే నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండరు. మన ప్రేమలో లోపాలుంటే మన కుటుంబాల్లో దీవెనలు ఉండవు. మన ప్రేమలో లోపం ఉంటే మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఉండవు. నీ ప్రేమ దేవునికి సరిపోడా ప్రేమ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు రాబోతున్నాడు ప్రియ దేవుని సంగమా. దేవుడు వచ్చినప్పుడు నీలో నాలో కనబడవలసింది ఏమిటో తెలుసా? ప్రేమ అనే ఫలం కనబడాలి. ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాం, మన ప్రేమలో లోపం. పక్కింటి వాళ్ళు కూర అడిగితే ప్రేమతో వేస్తున్నారా? వేస్తాం. ఎలా వేస్తామంటే
ఉన్న ఇంట్లో ఉన్న అన్ని గిన్నెల్లో కన్నా చిన్న గిన్నె తీసుకుంటాం. మన ప్రేమ ఇక్కడతోనే ఆగిపోయింది. మనం ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా ఫ్రూట్స్ కొనుక్కొని వస్తున్నప్పుడు, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, మామిడికాయలు కొనుక్కొని ఇంటికి వస్తున్నాం అనుకో, పక్కింటి వాళ్ళు ఏంటక్క మామిడికాయలు కొన్నావా అని అంటారు. మనం ఏమనుకుంటామంటే పడగ ఏమ కంట్లోనే పడాలా అనుకుంటాం. నిజమైన ప్రేమ అయితే నువ్వు వారికి పంపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంపిస్తాం, ప్రేమిస్తాం అనుకుంటున్నాం, కానీ మామిడికాయలు కొనేటప్పుడు, బేరం ఆడేటప్పుడు మనం చెప్తాం, అయ్యా నేను ఏరుకునేటట్టయితేనే తీసుకుంటాను అంటాం. ఉన్న వాటిలన్నిటిలో పెద్ద పెద్ద కాయలు ఏరేస్తాం మనం. అక్కడ ఇంటికి వచ్చాక పక్క ఇంటి వాళ్ళు చూసి అడిగారు అనుకో, వారికి పంపించడానికి కూడా మంచం మీద వంపేసి ఇక్కడ కూడా ఏరతాం, ఉన్న వాటిలో చిన్నదేదో అని. ఈరోజు నీ ప్రేమ ఎలాగుందమ్మా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ప్రేమ అనే ఫలం కలిగి ఉంటున్నావు, కానీ నీ ప్రేమ నాకు సరిపడేగా ఉందా లేదా అంటున్నాడు. ఈరోజు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాం మనం? ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాం? ఎటువంటి ప్రేమ? దేవునికి సరిపడా ప్రేమ అయి ఉండాలి. దేవుని రాకడలో నీవు ఎత్తబడే ప్రేమ కలిగిన జీవితం జీవించాలి. నీ ప్రేమ నిన్ను దేవుని రాజ్యానికి చేరుస్తుంది. నీ ప్రేమ దేవుని మార్గంలో నడుపుతుంది. నీ ప్రేమ దేవుడు నిన్ను మెచ్చుకునేదిగా చేస్తుంది. ఈరోజు ప్రేమిస్తున్నావా? ప్రేమ కలిగి ఉంటున్నామా? ఎందుకయ్యా ప్రేమ కలిగి ఉండాలంటే దేవుడు రాబోతున్నాడు. దేవుని రాకడ మిగిలి ఉంది. దేవుని రాకడలో మనం ఎత్తబడాలంటే నీకుండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా? ప్రేమ. ప్రేమ. మనుషుల ప్రేమ కాదు, దేవుని ప్రేమ. అయితే ఈ ప్రేమ కలిగి ఉండటానికి కొంత నష్టం జరిగిద్ది. మనము ప్రేమ కలిగి జీవించడానికి, దేవుని ప్రేమను పంచిపెట్టడానికి నీకు నాకు నష్టం జరిగిద్ది. అయినా సరే భరించాలి. దేవునికి స్తోత్రం. నీవు ప్రేమ కలిగి ఉన్నప్పుడు అనేక మంది నిన్ను దూషిస్తారు, అనేకమైన మాటలు అంటారు, నిన్ను నిందిస్తారు, బాధిస్తారు. నీకు కొంత ధనము నష్టమవుతుంది ఎదుటివారిని ప్రేమించడానికి. అయినా సరే దేవుని ప్రేమను పంచిపెట్టడానికి నువ్వు ఎంత నష్టపోయినా పర్వాలేదు, పరలోక రాజ్యంలో నీకు అధిక ధనం ఇస్తాడు దేవుడు. ఈరోజు ప్రేమ కలిగి ఉంటున్నావా? ప్రియా దేవుని సంగమా, ప్రేమ కోసం అనేకమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. నేను ముందుకు వెళ్తున్నాను, జాగ్రత్త. మొట్టమొదటిగా ఉండవలసిన ఫలం ఏమిటో తెలుసా? మనలో ప్రేమ. ఈ ప్రేమ దేవుని రాకడలో మనల్ని ఎత్తుకొని పోతుంది. ఇంకా ముందుకు వెళ్తే అదే అధ్యాయం 14వ వచనం, 13వ వచనం చదవండి. 13 కొరింథీ 13. మొదటి కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం. గట్టిగా చదవాలి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. ఈ మూడిటిలో శ్రేష్టమైనది ఏమిటి? ప్రేమ. ఎందుకయ్యా ప్రేమ కలిగి ఉండాలంటే ఈ ప్రేమ శ్రేష్టమైనది. ఈ ప్రేమ ఎటువంటిది? శ్రేష్టమైన ప్రేమ. ఈ శ్రేష్టమైన ప్రేమ దేవుడి రాత్రి మనల్ని కలిగి ఉండమంటున్నాడు. ఈ శ్రేష్టమైన ప్రేమ దేవుడు మనల్ని కలిగి ఉండమంటున్నాడు. విశ్వాసము, నిరీక్షణ ఇవన్నీ ఉంటాయి, కానీ వీటన్నిటికన్నా దేవుడు దీనికి ప్రాధాన్యమైన స్థానం ఇచ్చాడు. అదే ఏమిటనంటే ప్రేమ. ఇదే శ్రేష్టమైనది. ఈరోజు నీలో నాలో శ్రేష్టమైన ఫలం ఏదైనా కనబడాలి అని అంటే అది ప్రేమే. ఈ రాత్రి మరి దేవుడు రాబోతున్నాడు.
దేవుడు వచ్చినప్పుడు మన దగ్గర ప్రేమ అనే ఫలము కలిగి ఉంటున్నావా? ఇంకా ముందుకు వెళ్తే 14 మొదటి వచనం చదవండి అయ్యా. ప్రేమ కలిగి ఉండుటకు చాలు 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 చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అంటున్నాడు దేవుడు. దేవుడు ప్రేమ అనే ఫలము కలిగి ఉండడానికి, ఈ శ్రేష్టమైన ఫలము ప్రేమ అనే ఫలము కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ కొరకు ప్రయాసపడమంటున్నాడు దేవుడు. దేని కొరకు? ప్రేమ కొరకు. ప్రేమ కొరకు, ప్రేమ కలిగి ఉండడానికి, ప్రేమ అనే ఫలము కలిగి ఉండడానికి మనం ఏమి కలిగి ఉండాలి? ప్రయాసపడాలి. ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎందుకయ్యా ప్రయాసపడాలి ప్రేమ కొరకంటే? దేవుడు రాబోతున్నాడు. దేవుడు వచ్చినప్పుడు దేవుని రాకడలో ఎత్తబడాలంటే నువ్వు ప్రేమ కొరకు ప్రయాసపడిన ఆ ప్రేమ అనే ఫలము సంపాదించుకోవడానికి ప్రయాస కలిగిన విశ్వాసిగా నీవు ఉండాలి. దేవుడు రాబోతున్నాడు. మరి దేవుడు వచ్చినప్పుడు శ్రేష్టమైన ప్రేమ కలిగి ఉంటున్నామా మనం? ఈ ప్రేమ కొరకు ప్రయాస పడుతున్నామా? 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ధ్యానం చేసింది ఒక ఫలమే. ఎన్ని ఫలాలు ఉన్నాయి? 9. మొట్టమొదటి ఫలం ఏమిటంటే ప్రేమ. ఈ ప్రేమ ఎంతటి కష్టమైనా నిన్ను భరించేదిగా చేస్తుంది. ఈ ప్రేమ ఎంతటి శ్రమైనా నువ్వు తట్టుకునేదానిగా చేస్తుంది. ఈ ప్రేమ ఎంతటి శోధనైనా నువ్వు జయించగలిగేది ఆమెగా చేస్తుంది. ఈ శ్రేష్టమైన ప్రేమ అనే ఫలము నువ్వు కలిగి ఉంటే దేవుడు దినదినము నిన్ను బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు రాబోతున్నాడు. దేవుడు వచ్చినప్పుడు ప్రేమ అనే ఫలం మనం కలిగి ఉంటున్నామా? అంజురపు చెట్టు దగ్గర ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఆకులు కాకుండా ఏదైనా పూత కనపడితే ఆలోచన చేసేవాడే దేవుడు. అమ్మో, ఈ చెట్టుకి పోతుంది కానీ సరైన నీరు అందక, దీని యోగక్షేమాలు ఎవరు చూడక, ఇది ఫలించే ఫలభరితమైన జీవితంలో ఆలస్యమైపోయిందని దేవుడు ఆలోచన కలిగి ఉండేవాడు. ఆకులే కనిపించిన ఏమీ కనబడలేదు. అంటే ఈరోజు దేవుని రాకడలో దేవుడు వచ్చినప్పుడు నీ దగ్గర ప్రేమ అనే ఫలం కనబడితే ఈమె ప్రేమ కలిగి ఉంది, కానీ మిగిలిన 8 ఫలాలు కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. నీ కొరకు ఆలోచన చేస్తూ ఉంటాడు. మనం అంజూరపు చెట్టులాగా ఎదిగి ఇచ్చలవిడిగా ఉంటే, ఆకులు తప్ప మరి ఏమీ కనబడకపోతే దేవుడు చిరాకు పడతాడు మన మీద. దేవుడు చిరాకు పడితే ఏమవుతుందో తెలుసా? ఎండిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. రెండవ ఫలం ఏమిటి? నేను ముందుకు వెళ్తున్న సమయం అయిపోతుంది. రెండవ ఫలం ఏమిటి అని అంటే సంతోషం. రెండవ ఫలం ఏమిటమ్మా? క్రైస్తవ జీవితంలో దేవుని సంఘములో చేర్చబడిన నీవు ఎప్పుడు, ఏ క్షణమైనా, ఏ రోజైనా, ఏ సమయమైనా సంతోషంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషం అనేది దేవుడి రాత్రి చెప్తున్నాడు, ఆత్మ ఫలములో ఒక ఫలము, అది సంతోషం. సంతోషం అనేది ఒక ఫలం. ఈరోజు ఆ ఫలము నీ ద్వారా దేవునికి కనబడాలి. రెండవ ఫలం ఏమిటి? సంతోషం. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కొన్ని మొఖాలు వాలిపోతూ ఉంటాయి. భక్తి చేస్తారు, విశ్వాసములు ఎదుగుతూ ఉంటారు. ఏంటయ్యా ఏదైనా సమస్య వస్తే నీరసపడిపోతారు. కొన్ని మొఖాలు నీరసంగా కనపడతా ఉంటాయి. దేవుడు అంటాడు, సంతోషంగా ఉండు. కష్టం వచ్చిందా సంతోషంగా ఉండు, నష్టం వచ్చిందా సంతోషంగా ఉండు, దుఃఖం వచ్చిందా సంతోషంగా ఉండు, నేను నిన్ను రాజ్యములో చేర్చుకుంటాను అంటున్నాడు.
కష్టాలకి, నష్టాలకి, బాధలకి, వ్యాధులకి, రోగాలకి కృంగిపోయి నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరిగితే ఏమైపోతామయ్యా అంటే అంజూరపు చెట్టులాగా ఎండిపోతావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎన్ని సమస్యలు వచ్చిన సింహం వలె సంతోషంగా ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, రెండవ లక్షణము, రెండవ ఫలం ఏమిటి అని అంటే సంతోషం. మన జీవితంలో ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. క్రైస్తవ బిడ్డ అంటేనే సంతోషానికి నిలయం. క్రైస్తవ మొహంలో దుఃఖం ఉండకూడదు, విచారం ఉండకూడదు, వ్యాధన ఉండకూడదు. ఎప్పుడూ సంతోషమే. సంతోషంగా ఉంటున్నావా? సంతోషంగా ఉంటున్నావా? ఈరోజు ఈ సంతోషం అనే ఫలము నిన్ను దేవుని రాజ్యంలో చేరుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు రాబోతున్నాడు. దేవుని రెండవ రాకడ జరగబోతుంది. కనురెప్పబాటులో దేవుడు వచ్చేస్తాడు. వచ్చినప్పుడు నీలో నాలో కనబడవలసింది ఏమిటో తెలుసా? ఒకటి ప్రేమ అనే ఫలం, రెండు సంతోషం అనే ఫలం. ఎప్పుడు సంతోషంగా ఉండండి. నిన్ను చూసి మీ గ్రామస్తులు ఆశ్చర్యపడాలి. నిన్ను చూసి నీ ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపడాలి. నిన్ను చూసి నీ బంధువులు ఆశ్చర్యపోవాలి. ఏంటి ఇంత కష్టం వచ్చినా నా పిల్ల ఇంత సంతోషంగా ఉంటుంది, ఏంటి ఇంత ఆనందంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇదే సాక్ష్యం అంటే. సంతోషంగా ఉండాలి. ఇక మూడవది దేవుడు చెప్తున్నాడు. మూడవ ఫలం ఏమిటమ్మా, ఏంటయ్యానంటే సమాధానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ ఫలం ఏమిటి? సమాధానం. అన్నీ ఈ రెండు బాగానే ఉంటాయి, కానీ ఇక్కడ తేలిపోద్ది మన భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, అయ్యగారు మళ్ళీ పిలుస్తారో లేదో నాకు తెలియదు. ఉన్నాయన్నీ చెప్పేస్తున్నా. ఎవరికైనా నొచ్చుకుంటే దయతో నన్ను క్షమించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది మనకు ఉండవలసిన ఫలం ఏమిటి అని అంటే సమాధానం. ఎటువంటి ఫలం? మూడవ ఫలం సమాధానం. ఎంతమంది సమాధానంగా ఉంటున్నారు? సమాధాన పరిచేవారు ధన్యులు. చెప్పరేంటమ్మా? సమాధాన పరిచేవారు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనపడతాయి. చదవద్దు. సమాధాన పరిచేవారు ధన్యులు, వారి దేవుని పిల్లలు అనబడతారు, కుమార్తెలు అనబడతారు, కుమారులు అనబడతారు. ఈరోజు దేవుని సంఘములో మనకు సమాధానము కావాలి. ఈరోజు సమాజంలో సమాధానం కావాలి. ఈరోజు ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండాలి. ఈరోజు బంధువులతో సమాధానంగా ఉండాలి. ఈరోజు తల్లిదండ్రులతో సమాధానంగా ఉండాలి. అత్త మామలతో సమాధానంగా ఉండాలి. నీ కన్న బిడ్డలతో సమాధానంగా ఉండాలి. ఎందుకు సమాధానం కలిగి ఉండాలంటే దేవుడు రాబోతున్నాడు. దేవుడు వచ్చినప్పుడు నీవు నేను సమాధానము కలిగి జీవించాలి. మరి సమాధానంగా ఉంటున్నామా మనం? సమాధానంగా ఉంటున్నామా? అన్నదమ్ములకి సమాధానం లేని రోజుల్లో జీవిస్తున్నాం. కన్న బిడ్డలతో సమాధానం లేని రోజుల్లో మనం ఉంటున్నాం. ఇరుగు పొరుగు వారితో, బంధుమిత్రులతో, రక్త సంబంధికులతో సమాధానం లేని జీవితాన్ని జీవిస్తున్నాం మనం. ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను రాబోతున్నాను, నువ్వు సమాధానం కలిగి ఉంటున్నావా? ఎందుకయ్యా సమాధానం కలిగి ఉండాలి అని అంటే, సమాధానం అనే ఫలము మనలో లేకపోతే అంజూరపు చెట్టును శపించినట్లుగా దేవుడు మనల్ని శపించబోతున్నాడు. ఈరోజు సమాధానం కలిగి ఉంటున్నామా? సమాధానం కలిగి ఉంటున్నామా? సంఘాల్లో సమాధానం ఉండదు. మా సంఘంలో జరిగిన సంఘటన చెప్తా. దేవుడు ఏలూరు ప్రైజ్ మినిస్ట్రీస్ 10 సంఘాలు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందులో ఒక సంఘానికి నేను ఒక
ప్రైజ్ మినిస్ట్రీస్ పాలగూడెం వైఎస్ఆర్ కాలనీలో నేను ఒక సంఘానికి సంఘ కాపరిగా ఉన్నా. దేవుడు నన్ను అభిషేకించి అక్కడ సేవలో పెట్టాడు. దేవుడు నా సేవను మెంచుకొని ఇంకొక సంఘం అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను 2 సంఘాలు నడిపిస్తున్నాను, దేవుని కృప. అయితే మా సంఘాల్లో జరిగిన సంఘటన చెప్తా. సంఘం పేరు చెప్పను, సంఘం ఎక్కడో ఊరు చెప్పను, మళ్ళీ మీరు ఏలూరు వస్తే అందరిని అడిగేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా సంఘములో ఉదయకాలమున పంపులు వస్తాయి. ఇక్కడ వస్తాయమ్మా. ఇది వరకు ఒక ఏరియాకి ఒక చోట పంపు ఉండేది, ఇప్పుడంటే ప్రతి ఇంటికి వచ్చేసాయి. ఇది వరకు ఒక ఏరియాలో ఒక గ్రామానికి 2-3 చోట్ల పంపులు ఉండేవి. ఆ పంపు దగ్గరికి అందరూ వెళ్ళేవారు లైన్లో. ఇవన్నీ మనకు తెలిసినవే. ఇద్దరు ఒక సంఘ విశ్వాసులే, మా సంఘ విశ్వాసులే, ఇద్దరు ఒక గ్రామంలోనే ఉండేవారు. ఇద్దరు ఆదివారం రాగానే పక్కన కూర్చుండేవారే. ఒక ఆమె బిందె ముందు పెట్టింది, వెనకాల ఉన్న ఆమెకి కంగారు వచ్చి ఆమె బిందె లాగి ఏమ బిందె పెట్టింది. ఏమకి కంగారు, నువ్వే ముందు వెళ్ళాలా, నేను కాదా, నేను ఎప్పుడో వచ్చానని ఆమె బిందె లాగి ఏమ బిందె పెట్టింది. ఈ బిందెలు లాక్కునే సమయంలో బిందె కాస్త తలమేకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఒక ఆమెకి చిరాకు వచ్చేసి బిందె తీసుకొని పాట్మని నెత్తిమే కొట్టింది. ఇక్కడ పగిలి రక్తం బడబడా కారుకుంటా వచ్చింది. చర్చిలో దేవుణ్ణి ప్రతి ఆదివారం ఆరాధన చేసి ఆత్మలో నింపబడి ఉద్యోగంగా ఆరాధన చేసేవారే పంపుగాడ గొడవ అయితే బిందులతో కొట్టేసుకున్నారు. ఈ రక్తం కారుతుంటే ఏమే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసు పెట్టేసింది. కొట్టినామని పిలిపించారు. కొట్టించుకున్నాము అక్కడే ఉందే, కొట్టినామని పిలిపించారు. ఇద్దరిని ఎస్ఐ గారు గద్దించి, ఇంకోసారి ఇలా చేస్తే ఇద్దరిని లోపల జైల్లో పెట్టేస్తా, చాలా జాగ్రత్తగా ఉండండి, వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఈ దెబ్బ కొట్టించుకున్నామా కొన్ని రోజుల తర్వాత దెబ్బ గాయం మానింది. చర్చికి వస్తున్నారు, ఆమె ఒక చోట కూర్చుంటున్నారు. ఒకరోజు 1 నెల రోజులు అయిన తర్వాత మా ఆత్మీయ నాయకులు సునీల్ ప్రేమ్ కుమార్ అయ్య గారు వాక్యం చెప్పి ముగించి ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యగారు అని లేచి నిలబడింది. దెబ్బ కొట్టించుకున్నామా. మా ఇంటి దగ్గర రేపు వచ్చే నెల 5వ తారీఖున ప్రార్థన పెట్టాలండి, కృతజ్ఞత కూడిక అని అంది. మంచిదమ్మా, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలండి అని చెప్పింది. మంచిది అమ్మ, పలానా తల్లిగారి ఇంటికాడ ప్రార్థన 5వ తారీఖున అందరూ వచ్చేయండి అని చెప్పాం. ఆ రోజు కాస్త వచ్చింది. ఆ రోజు రాత్రి ప్రార్థన పెట్టాం. పాటలు పాడుతున్నాం. పాస్టర్ గారు కూర్చున్నప్పుడు పాస్టర్ గారు ముందు ఒక టేబుల్ వేస్తారుగా, ఆ టేబుల్ మీద పలహారం పెట్టారు. అన్నీ బాగానే ఉన్నాయి, భోజనాల ఏర్పాట్లు కూడా జరిగాయి. ఎక్కడ ప్రార్థన జరిగినా దేవుని సేవకులకు ఉన్న వీక్నెస్ ఏంటంటే, ఎందుకు ప్రార్థన పెట్టించుకున్నారో సాక్ష్యం చెప్పండి అమ్మా అంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగా వేరే ఎక్కడ ప్రార్థన పెట్టుకున్నా సాక్ష్యం. అట్లాగే మా అయ్యగారు కూడా సాక్ష్యం చెప్పమ్మా, ఎందుకు ప్రార్థన పెట్టుకున్నావా అన్నాడు. కొట్టించుకున్నామె లేచి నిలబడి సాక్ష్యం చెప్తుంది, కొట్టిన ఆమె ప్రార్థనకు రాలే. ఆ ఇంటికాడి నుంచి 3వ ఇల్లే. డోర్ కట్టను తీసి పక్కన గుమ్మంలో కూర్చొని పీటేసుకొని కూర్చొని వింటుందన్నీ చూస్తుంది. ఏమి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టింది. నేను దేవుని ప్రేమ కలిగి ఉన్నాను గనక, ముందు వచ్చిన వాళ్ళందరికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అందరికి అన్నీ అబ్బా సూపర్ బాగా చెప్పింది అనుకున్నాం. ఎందుకు ప్రార్థన పెట్టుకున్నావు అమ్మా అని సాక్ష్యం చెప్తుంటే, నేను గనక దేవుని ప్రేమ కలిగి లేకపోతే ఈ పాటికి కటకటాలు లెక్కెడతా ఉండేవాళ్ళు పలానోళ్ళు అందే సాక్ష్యంలో. 108 ఎలాగ వస్తుందో తెలుసమ్మా, ఎవరికన్నా ఏదన్నా అయినప్పుడు వై 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 అనుకుంటా వస్తుందా? మీ ఊర్లో ఎప్పుడు రాలేదనుకుంటా, వచ్చినా అలాగా. ఆ 3వ గుమ్మంలో ఉన్న ఆమె అసలు ఎలాగొచ్చిందంటే అలాగ వచ్చేసింది. అక్కడికి ఆమె దగ్గరికి రావటం చుట్టుపట్టేసుకుంది. ఈ ప్రార్థనలో సాక్ష్యం చెప్పి ఆమె మైక్ ఇసిరేసి ఏమో కూడా చుట్టుపట్టేసుకుంది.
వీళ్ళిద్దరు కింద పడిపోయి ఓ దొల్లేస్తున్నారు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే డెవలప్ జరుగుతుంది. ఇక్కడ ఇదే కదా సమాధానం అంటే. సమాధానం అంటే ఇదేనా? నువ్వు రెచ్చగొట్టే మాటలు ఏమైనా మనలో ఉంటే ఇప్పుడు ఈ రాత్రి తీసివేయాలి. మనం అందరితో సమాధానంగా ఉండాలి. నీకు ఎదుటివాడు గాయము చేసినా నువ్వు సమాధానంగా ఉండాలి. ఎదుటివారు నీ మనసు నొప్పించి మాట్లాడినా నువ్వు సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండాలి. సమాధానం లేకపోతే, సమాధానం అనే ఫలము లేకపోతే దేవుడు రాబోతున్నాడు. అంజురపు చెట్టు దగ్గరికి వచ్చినట్లుగా మన దగ్గరికి కూడా రాబోతున్నాడు. అంజురపు చెట్టుకు పట్టిన గతే మనకు పట్టబోతుంది. ఈరోజు సమాధానం కలిగి ఉంటున్నావా? నా మాటలు ముగిస్తున్నాను, సమయం అయిపోతుంది. నా మాటలు ముగిస్తున్నాను. ఈరోజు దేవుడు మనలో చూడవలసిన ఫలము ఏమిటో తెలుసా? 3వ ఫలం సమాధానం. 4వది దీర్ఘశాంతం. 5వది మంచితనం. 6వది విశ్వాసం. 7వది సాత్వికం. 8వది సాత్వికం. 9వది ఆశా నిగ్రహం. ఈ రాత్రి 3 ఫలాలు మనం ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేసి, మరి మిగిలిన ఫలాలు మనకు తెలిసినవే, మరి మనం కలిగి ఉంటున్నామా? దేవుడు రాబోతున్నాడు. దేవుడు అంజరపు చెట్టు దగ్గర ఒకే ఫలము కోరాడు, కానీ కనబడలేదు. ఈరోజు దేవుని 2వ రాకడలో మనలో కనబడవలసినవి ఎన్ని ఫలాలు తెలుసా? 9 ఫలాలు కనబడాలి. ఈ 9 ఫలాల కన్నా ముందు ఏం కనబడాలో తెలుసా? నీవు నిజమైన మారు మనసు కలిగి, నిజమైన దేవుని రక్షణ కలిగి జీవించాలి. ఈ రక్షణ, ఈ మారు మనసుతో పాటు ఈ 9 ఫలాలు కలిగి జీవించాలి. మరి ఫలాలు కలిగి ఉంటున్నామా? ఈ ఫలాలు కలిగి ఉంటున్నావా? దేవుని రాబోతున్నాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని 2వ రాకడ జరగబోతుంది. కను రెప్పపాటులో దేవుడు వచ్చేస్తాడు. వచ్చినప్పుడు దేవునికి కావలసిన ఫలము మనలో కనబడకపోతే మనం పాతాళానికి వెళ్ళిపోతాం, మనం విడబడతాం. జాగ్రత్త. దేవుడు మనల్ని ఆయనతో తీసుకొని పోవాలంటే ఆయన రాకడలో నీవు నేను దేవునికి కావలసిన ఫలాలన్నీ ఫలిస్తూ ఉండాలి. దేవునికి ఇష్టమైన ఫలము కలిగి జీవిద్దాం. ఆ ఫలముతో దినదినము మనకి, మరలా చెప్తున్నాను, మనకి సీజన్తో పని లేదు, మనకి కాలానితో పని లేదు. ప్రతిరోజు ఫలించవలసిన ఫలము మనము, ప్రతి క్షణము ప్రతి నిమిషము మనలో ఫలించవలసిన ఫలాలు ఇవి. ఈ ఫలాలతోనే బ్రతకాలి మనం. మనకు భోజనం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఫలాలు కలిగి జీవించాలి. ఈ ఫలము అంజురపు చెట్టు దగ్గర ఫలము కనబడలేదు. అంజురపు చెట్టు దగ్గర దేవుడు ఫలాన్ని ఆశించాడు, కనబడలేదు. అయితే ఈ ఫలము దేవునికి కనబడాలి, సమాజములందరికీ కనబడాలి. దేవునికి స్తోత్రం. ఈ ఫలము అందరికీ పంచిపెడుతూ ఉండాలి. నిన్ను బట్టి అందరూ ఆకర్షితులు కావాలి దేవునికి. నిన్ను బట్టి అందరూ మందిరానికి రావాలి. నిన్ను బట్టి, నీ ఫలమును బట్టి అందరూ నీ వెనకాల అడుగులు వేసుకుంటూ రావాలి. అందరికీ నువ్వు ఆశ్రయపు నిలవగా నిలబడాలి. ప్రియా దేవుని సంగమా, దేవుడు రాబోతున్నాడు. దేవుడు రాబోతున్నాడు. మరి దేవుని ఫలము కలిగి ఉన్నావా? దేవుని ఫలము కలిగి ఉందాం. దేవుని ఫలాలతో జీవిద్దాం. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడదాం. దేవుని ఎదుట ధైర్యముగా నిలబడదాం. దేవుని నిత్యము స్తుతిద్దాం. అట్టి కృపాభిషేకం దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రభుతో మాట్లాడండి. ఒక్కసారి ప్రభుతో మాట్లాడండి. ఒక్కసారి ప్రభువా, అంజురపు చెట్టు దగ్గరికి వచ్చావు, ఫలము లేనందుకే కదా నాయన అంజురపు చెట్టు కాలి బూడిదైపోయింది. ఈరోజు దేవా, నువ్వు నా దగ్గర రాబోతున్నావు. నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు ఫలము కనబడకపోతే నా పరిస్థితి కూడా అంతే కదా నాయన. ఇంతకాలం చేసిన భక్తి,
ఇంతకాలము చేసిన కన్నీటి ప్రార్థన, ఇంతకాలము పడిన ప్రయాస, ఇంతకాలము చేసిన ఉపవాసము, ఇంతకాలము చేసినవి ఏవి వ్యర్థము కాకూడదు నాయనా. రాజా, నువ్వు రాబోతున్నావు తండ్రి. నీవు వచ్చినప్పుడు నాయనా నేను తండ్రి ఫలము కలిగి జీవించాలి ప్రభువా. అయ్యా, నీ వచ్చినప్పుడు నేను ఫలభరితముగా ఉండాలి ప్రభువా. అయ్యా, నీ వచ్చినప్పుడు నేను ధైర్యముగా నాయనా నేను ఫలము కలిగి ఉన్నానని సింహము వలె నీ ఎదుట నిలబడాలి ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. స్వరము తెరవండి ప్రభుత్వం మాట్లాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు స్తోత్రము నాయనా. ప్రభువా నీకు వందనాలు తండ్రి. రాజానికే స్తోత్రము నాయనా. స్వరము తెరవండి ప్రభుతో మాట్లాడండి. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా ప్రేమించేదా. స్వరం తెరిచి యేసయ్యా ప్రేమ కలిగి జీవించాలి నాయనా. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో ఆరాధించేద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, ఆరాధించేద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, 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 ఆరాధించేదా. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో నాకు, నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు. స్తోత్రం 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 స్తోత్రం. మాలో ఊపిరున్నంత వరకు నాయన నీ ప్రేమ కలిగి జీవిస్తాము నాయన. మాలో ప్రాణం ఉన్నంత వరకు నాయన నీ ప్రేమ కలిగి బ్రతుకుతాము తండ్రి. నీ ప్రేమను అనేక మందికి పంచి పెడతాము నాయన. నీ ప్రేమను అనేక మందికి చూపిస్తాము తండ్రి. నీవు నిజమైన ప్రేమ కలిగిన వాడువని నీ ప్రేమను మా ద్వారా అనేక మందికి పరిచయం చేస్తాము తండ్రి. పరిశుద్ధుడా, నీ సంఘమును నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నైనా ఇది మొదలుకొని నాయన ఇప్పటి నుండి తండ్రి నీ ప్రేమ కలిగి జీవించడానికి సంఘాన్ని అభిషేకించాలి. నీ రాజ్యము కొరకు సిద్ధపరచండి. నీ వచ్చి వేళ తండ్రి నీ రాకడలో మేమందరము ప్రేమ కలిగి బ్రతకడానికి కృప చూపించండి. నీ ఆత్మతో సంఘాన్ని నింపి మీరే అభిషేకించాలి. మరి ముఖ్యంగా పరిచర్య చేసిన సేవకుల్ని నేను ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభా. నైనా నీ సేవకుడు అనేక ప్రాంతాలు బహుబలముగా వాడబడడానికి కృప చూపించదండి. నైనా సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘములో ఉన్న వ్యతిరేకతలన్నీ తీసివేయండి. మీరే మహిమ పొందుకోండి నైనా, మీరే మహిమ గంట ప్రభాలు పొందుకోండి. యేసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మంచిదమ్మా, అందరు కూర్చోండి. అందరికీ ప్రత్యేకమైన వందనాలు.
మరలా దేవుని రాక ఆలస్యమైతే మనందరం ఇలాగ మరొకసారి ప్రభుని స్తుతిద్దాం. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నాకు వివాహం అయ్యింది. అక్టోబర్ 19వ తారీఖున వివాహమైంది. మా భార్య పాస్టమ్ గారు ఇప్పుడు 6వ నెల ప్రెగ్నెంట్తో ఉన్నారు. ప్రార్థన చేయండి. నా సంఘాల కొరకు, సంఘ పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకనూ అనేక ప్రాంతాల్లో వాడుకునేలాగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మనమందరము ప్రేమ కలిగి దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం.